హలో బడ్డీస్, ఈరోజు మనమైతే ఒక ఐటెం తయారు చేస్తున్నాం. అదే అనమాట జున్ను పాలు వచ్చేసాయి. జున్ను పాలను ఫస్ట్ గిన్నెలకి అయితే పోసుకోవాలి. పోసుకున్న తర్వాత ఒక పావు లీటర్ అయితే పోసుకున్నాం మేము జున్ను పాలు. అలా పోసుకున్న తర్వాత అయితే కొంచెం బెల్లం, ఉంట బెల్లం అనమాట, దంచిన బెల్లం, బాగా దంచిన బెల్లం వేసుకోవాలి. దాంట్లోకి వేసుకొని బాగా ఒక మోతాదులో వేసుకోవాలి. మనకి స్వీట్నెస్ ఎంత ఉందో లేదో చెక్ చేసుకోవాలి. తర్వాత ఫస్ట్ దాన్ని బాగా దంచిన బెల్లం పక్కన పెట్టుకొని, ఆ దంచిన బెల్లాన్ని అలా పాలలో వేసి బాగా మిక్స్ చేయాలి స్పూన్ తోటి. అలా మిక్స్ చేసి మనకి ఎలా ఉందో స్వీట్నెస్ అనేది చెక్ చేసుకోవాలి. వేలుతోటి మనం వేసుకొని చెక్ చేసుకోవాలి ఎలా ఉందో లేదో. అలాగా తర్వాత యాలకులు కానీ, మిరియాలు కొంచెము అలా దంచి బాగా దంచిన తర్వాత ఆ పాలలోకి అయితే వేసుకోవాలి. వేసుకొని అవి కొంచెం కలిపి బాగా మనం స్టవ్ మీద పెట్టేసేయాలి. తర్వాత స్వీట్నెస్ అయితే చెక్ చేస్తున్నాము. ఒక స్పూన్ అలా వేసుకొని ఎలా ఉంది అనేది, సరిపోయిందా లేదా అని స్వీట్నెస్ చెక్ చేసుకున్నాము. నేను కూడా చెక్ చేశాను ఎలా ఉంది అని. స్వీట్గానే అయితే ఉంది కొంచెం అయితే. సో ఫస్ట్ ఇలా నీళ్ళు పోసుకోవాలి అనమాట కాగబెట్టడానికి జున్నుని. నీళ్ళు కుక్కర్లోకి కానీ, ఒక బౌల్లోకి కానీ, ఇడ్లీ దాంట్లోకి కానీ పోసుకొని నీళ్ళు ఇలా తగినంత నీళ్ళు అయితే పోసుకోవాలి. పోసుకున్న తర్వాత దానికి ఒక స్టాండ్ లాగా పెట్టాలన్నమాట. మేమైతే ఒక ప్లేట్లు పెట్టాము స్టాండ్ లాగా. అండ్ స్టవ్ వెలిగించి దాంట్లోకి జున్ను పాలది మిక్స్ చేసిన పాలు, బెల్లం అన్ని పదార్థాలు మిక్స్ చేసినది అయితే గిన్నె దాంట్లోకి పెట్టాలి. పెట్టి ఆ విధంగా సిమ్లో, మీడియం ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ వరకు అలాగే హీట్ చేయాలి అనమాట. హీట్ చేస్తే అప్పుడు మనకి కొద్దిసేపటికి జున్ను తయారవుతుంది. మనం వెయిట్ చేసి చూద్దాం. తర్వాత జున్ను అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎలా ఉందో జున్ను. మొత్తానికైతే బాగా వచ్చింది జున్ను అయితే. టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. ఎప్పుడైనా జున్ను తిన్నారా? కామెంట్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్.